ధరణి నా పేరు. గీగొట్టాలు మా ఊరి బండ గుర్తులు. చుట్టూరా బొగ్గు కుప్పలు. తొంగి సుత్తే కానీ కనిపించని ఊరు. మా ఊళ్ళో గాలి సుత కర్రెగా ఉంటుంది. ఆంజనేయ స్వామి మా కిందివాడ దైవం, మా ధైర్యం. ఎప్పుడు బాయి మీద దద్దరిల్లే బాంబుల సప్పుడు. ఇది మా వీర్లపల్లి. తెల్లారితే బారుతోని మొదలయ్యే బతుకులు. నీ అబ్బా సూర్యుడు వచ్చి సిలుకుని తప్పడతాడు. ఈడేర్రా ఇంకా రకపా. అసలు టైం ఎంత అవుతుందిరా? సాపుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది. పెండ్ల పోరగడ్ల మీద సోయ లేకుండా ఏడేందయ్యా నీ తాగుడు పాడుగాను. నీ తాగుడు నా సాగుకొచ్చింది కాదురా, నిన్నే నా పిలిచేది. ఇక నాతో అయితే లేదురా. ఇలా అత్తారీడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ దాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బారు గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోళ్ళం అనుకోకుంటే మందంటే మాకెసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా. సూరిగాడు నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా. ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల ఇది నా దోస్తే. రోజు దోస్తు లెక్క కనిపించేది, ఆయాల నిండు వెన్నెల లెక్క కనిపించింది. ఏ పద్మస్థాన ఎన్నిసార్లు వస్తావే కొడతారని ఇట్రా. ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు రే అంటే చరా. రే ఆడ పంచాయతీ రాలా. మందుకేందిరా, బొచ్చెడున్నది. కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెదనంబయ్య మా ఊరి సర్పంచ్. ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెదనంబయ్య. సర్పంచ్కి గెలిచినోని దగ్గరనే 5 ఏండ్లు బారుంటుంది. తర్వాత ఎవడు గెలిస్తే ఆయన దగ్గర ఉంటుంది. ఏమంటారు? బార్ చేసరితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే గీ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు, ఒప్పుకో అన్నా. మందు కోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది. నంబయ్య కాష్టం చల్లారక ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశను వంచినంత అల్కగా బారిని వంచలేకపోయింటారు. అందుకే సర్పంచ్గా గెలిచినోందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే
వీళ్ళ సమస్యకు ఓదారి చూపించింది. గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది. బార్ మీద ఉన్న జెండా గుర్తుని చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు. పదవున్నోందే బారిని రాజన్న అంటున్నాడు, కానీ బార్ను వాడినోందే పదవిని శివన్న నమ్మిండు. రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకు ఎక్కువ ఎక్కింది. ఆఖరికి మందే గెలిచింది శివన్నే అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవడు శివన్న కొడుకు తూర్పుగుట్ట చిన్ననంబయ్య. బీర్లపల్లి కథమారికి మూల కారణం. చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా అసలు నువ్వు మందెందుకు తాగుతావే? ధైర్యం కోసం బిడ్డ. అవురా ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. ఏంద్రా గీడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గా తాగియో పోలీసోని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసుని కొట్టిరా, మరి నేను ఆపలేదారా? ఈ అయ్యా ఆగి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవడెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ గోస? గా పోరగాలి రమ్మనవా. రారా దా.
ఇవాళ అయిపోయినావు నా కొడుకు. నువ్వు సార్ దగ్గర రాను రా రా. సార్ ఈడే సార్ నన్ను కొట్టింది. గల ఆటేట అందుకో. రేగది మన కోసం మీరు పిత్రి పడుకో. సార్ మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా. రెండో దెబ్బ పడే పని సుతలేదు. సీదా బొందలగడ్డకి హిడిచే ఉంటారు సార్. నీ కాళ్ళు మొక్కుతా బాచ. నీ అయ్యా ఈడు నిన్ను కొట్టిండా? లాటిని చూస్తానే అనుకుతాడు. చల్ నడు రే నడు నడు నడు. వద్దస్తామన్నా అక్కరాని కేసులు. ఈడొకడు లుంగి ఎత్తితే పాంచతు, లుంగి దించితే పాంచను. నడు నడు. రామ 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 అరే సూరిగా, నువ్వేంద్రీడా? అన్నా నమస్తే. పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలు అంటారు. ముందుగల బీడి వడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. ఏమొయ్ పోరాగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలిగా. సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిస్తావని ముద్దా టేల ముంగట బీడి అడిగినట్టు ఆ అడుగుడేందిరా? ఏయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్ చల్. సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే? రే నువ్వు పెట్టా, నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రాయాల. రే సూరిగా ఇడిసిపెట్టు, లేకపోతే సత్తావు నా చేతిలో. ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా. జనాభా లెక్కలు సార్ వచ్చిండే. అత్తా అన్న డబ్బులు పాడుగాను. సూరిగాడు ఉన్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసుదానా? పెళ్లి గాని చూస్తాని సంగతి. అక్క వినలా? అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి. సరే మామయ్య వెన్నెలిచ్చింది. అరే నంబి, ఈ తాప 150 కొత్తోట్లొచ్చినాయిరా. పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొడితే గండ్ల పడాలి. అయితే రేపే డప్పు సాటింపు వేపిస్తా బాబు. ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడెవడైనా ఉంగరం దొడుకోవాల్సిందే. ఈ తాప రాజన్న నించోవాలన్నా చచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు. బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసలుని వీకెత్తాం. ఆంతోని ఏ ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోనికిద్దాం. పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి. ఈ తాపనే నిలబడతా బాబు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరుపుతాండ్రు. పెద్దలంబయ్య పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్ళకు 15 వద్దుల దాకా సిల్కు బార్లో తాగినోడికి తాగినంత మంది ఉత్తగానే పోతారట. పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాశీర్ నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుసు పోరాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా.
అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే చావు. రేపు నిన్ను జోడికి వస్తాను. నువ్వు బట్రా. నేను అడిగింది నాకు ఇప్పుడు ఏవట్ మంచి సంబంధం వస్తే నిన్ను అడిగేదేందే? ఇగో నేను సూరిగా అన్నే ప్రేమిస్తాను, ఆ అన్నే చేసుకుంటా. నోర్మోయ్ అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వచ్చుతుందా ఇద్రబ్దానా. ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి ఈ సంబంధం దొరింపజేసిండు. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. ఉండువే వెన్నెలచ్చింద్రా. ఇంత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుత మంచాలోనే పోసుకుంటారు. ఆపడ్రా నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు, అది సింగరేని నౌకరట. మీ అవ్వ పటార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళలేంది అంక జబ్బల్దాన. అయ్యో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. ఏని అవ్వ ఊకే అమ్మ అమ్మతోడంటావు? అంత కావాలంటే పోయి మీ అమ్మ నొప్పిపో, లేకుంటా రా ఇప్పుడే నీ మెడలో తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పుడు సందిష్ట పెడతాను కదా, ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందిరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసస్తా. అట్లా కాదే, నువ్వు అడిగి బే. నిన్నేరా ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని పోదాం పార. ఏంద్రో కడపదాంకొచ్చిండ్రు? లేదు నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నా అత్త? ఏడుంటదిరా లోపల అన్నది, తొక్కలో అన్నది. ఆడ సూర్యాంతో సరసమాడతాను. ఏమవుతాన్నావురా? ఇచ్చుడు ఇది మాదే. నా మాటి నాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా. చేతిలో పనులేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా? దానిగా బాయిలనన్నా నూకి సంపుతా గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయనంటావు? చెయ్యా. నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే సూర్యానికి వెన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దొరికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. గట్లనా? టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి ఆడే గనక బార్ క్యాషియర్ గిట్లా అయితే పప్పన్నం పూలు పనుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అన్ని కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకుంటా. అది తరిక పంచ. నీ సంగతి ఏందత్తా? సరే సరే కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసిండు. ఇంకోసారి సూర్యగాని మీద వర్రినా అనుకో, వర్రకు. ఎందుకంటే ఆడే నీ మొగడు. ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం.
ధరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినావురా అన్నా అదే నువ్వు వెళ్ళమన్నావు కదన్నా అడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. హేమరతమ్మా కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా? 5 ఓవర్లు కాలవుటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగాలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతున్నావు. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుక్కి. డాన్స్ ఎత్తనాయి బాల్ పట్టు. చెప్తలేరా బాల్ చేతికొస్తే పట్టమేంద్రా? నడువు పట్టు. ఇదన్నా పెడతా, ఈసారన్నా పట్టరా. అడిగో అడిలో అడిపో. ఏమంటాడుతుండీ? ఏమైంది అసలు నాకు? పీకింది పైగా. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని ఎలా ఒక్కొక్కని ఉరికియాలరా. నేను అతను కాదురా, సుతానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదు అబ్బే. ఆడెట్లా ఆడతాడు? గెలిస్తే గెలుస్తాం, లేకుంటే ఓడతాం. రేణు రారా. అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసన్నా ఒప్పుకునేదేమో. ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా?
అందరికీ నా నమస్కారాలు. ఈ తాప పోటీల ప్రత్యేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్ కనుకుంటానరా? నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబిక వచ్చినందుకు గర్వపడతాను. ఈ చిన్ననంబయ్య ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా. పైకి రండి రా. అది సుత మస్తు సంబరంగా ఉన్నదిరా. అవునారా? ఏందిరా నాటకాలా? నువ్వు చూడలే? రే రాజల్లింటి మీద జెండా దిగుతాందిరా. అయితే నంబన్న ఏకగ్రీవం అంతే కదా. తమ్ముని చేతులు ఓడిపోతేనే కాదలు ఎక్కించుకొని తిరుగుతాండు. ఇక తమ్ముడు కొడుకు చేతులు ఓడిపోతే తలకాయ వెతుకుంటాడు. క్యాషియర్ మందు రే, అది కడుపా లేక ఇంకొడుగుంటానా? ఒఫులియానా అగా నువ్వేంద్ర లోపలికి వచ్చినావు? పర్లేదు, నువ్వు ఓలో నీకు గుర్తుకొచ్చినట్టున్నది. ఇన్నొద్దులు ఆలుతో తిరుగుతా అంటే నువ్వు సుత గదే బురదల బొర్రె పంది అనుకున్నారా? దోస్తాన్లో సుత జాతిని చూస్తానవంటే నువ్వెన్లా బొర్రె పందివిరా. ఏ ఇందిరా ఉర్రుతున్నారు. రేపటి నుంచి నేనే క్యాషియర్. నమ్మన్నతో మాట్లాడి అందరినీ లోపల తీసుకెత్తా. నువ్వు క్యాషియరా? చెప్పలేదు దర్రిగాడు మ్యాచ్ ఓడిపోతా అని చెప్పి ఫుల్ బాడీ లేకపోయాడు. అంత జాతి అని లోపల తీసుకొస్తారంటాడు. రే, భయపెడితే మా గెట్టోని పట్టుకొని మందిచ్చి పంపిస్తే గిట్లనే ఉంటది. దీన్నే కూలిచ్చి అయ్యా 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 నీ బాంచరయ్యా. రాజన్న 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 అసలు బయటికి వస్తాం అనుకోలే రాజన్న. బాగొట్టిల్లు రాజన్న. నీ సాయం మర్చిపోలేను రాజన్న. ఈసారి ఎలక్షన్లల్లా నువ్వు నిల్చోన్నా. పిచ్చిగిట్లా పట్టిందారా? రేయ్, నువ్వు రకుండా పోయాడా కూర్చో. ఎడు సౌండ్ నీ ఎట్లా రేట్. నువ్వు నిలబడు రాజన్న. పోయి బుక్కెడు భూవతిని పండుండ్రా. లేదన్నా, మీ వెనక మేముంటాం. మరి ఇన్నేళ్ళు ఏడిగిపోయినరా? ఇవాళ నడిపించేసరికి రాజన్న దేవుడైండా? ఆడిగిపోయి క్యాషియర్ పోస్ట్ తీసుకొని ఆ నంబిగాని సంఖ నాకుర్రి. ఓ ఇప్పుడు వచ్చిల్లేక ఆ నంబిగాన్ని సంఖ నాకు తొచ్చే క్యాషియర్ పోస్ట్తోని నేను లోపట, నా దోస్తగాన్లు బయటుండే బతుకు నాకు అక్కర్లేదన్నా. రాజన్నకి ఏ రోజు ఓటేయలేదు, అది మా తప్పే.
ఈసారి నిల్చో అన్నా, గెలిపించుకుంటాం. వచ్చింది మీకు సాయం చేయనీకి, రాజకీయానికి కాదు. సాయం చేస్తే మంచోడంటారు, అదే సాయాన్ని రాజకీయం చేయండి. సర్పంచ్ అంటాం. రేయ్, బార్ని దాటి మనం గెలుతామారా? గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా. ఒక్కసారి గుర్తు చేద్దామన్నా. నిల్చోండ్రన్నా. ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా. ఈ తాప మీకోసం నిల్చుంటా. ఇక నుంచి కారద్దం దించుకొనే పోండ్రన్నా. నువ్వు కాకుండా మొదలు బార్లు అడుగు పెట్టింది ఎవడ్రా? ధరణిగాడన్నా. పెట్రా సంతకం. పెట్రా. ఒక్క సుఖమందు అని చెప్పని లేదు. వీర్లపల్లిలా 100కు 60 మంది ఆడోళ్ళే. అయితే ఏంది? రాజన్న ఇగు, ఇప్పటిదనక ఒక్క ఆడది కూడా ఓటేయలే. ఒకవేళ వాళ్ళ ఓట్లు గనక పడితే ఒక్క సుక్క మంది అవసరం లేదు, పంచుకుంటూనే గెలుతాం. ఇంత హడావిడిగా ఈ మీటింగ్ పెట్టనీకి కారణం నేను ఎలక్షన్లల్లా మళ్ళా నిలబడ్డానని చెప్పనీకో, నాకు ఓటేయుర్రి అని అడగనీకో కాదు. అసలు ఎందుకు ఓటెత్తలేరో నా గావాల వల్లరా. ఓటు ఎందుకేయాలి రాజన్న? ఎలక్షన్ తోటి మన ఊరికి జరిగే మేలేందో జర చెప్పుండ్రి. నన్ను ఏలెత్తడిగే ముందు నీ చేత్తో నిన్నడన్నా ఓటేసినవేమో చూసుకోమ్మా. గప్పుడే నీకడిగే హక్కైనా నీ మాటకి ఇలువైనా. ఎందుకచ్చిన మాటలు రాజన్న? ఎన్నోసార్లు శివన్నతో ముత్తుకున్నాం, బారు ఏళ్ళను మారు వండ్రి అని. పండ్లిగిలించి నవ్విండు తప్ప పనైతే గాలే. బారు ఏళ్ళలే మార్చినప్పుడు మా తలరాతలు ఎట్లా మారుస్తారన్నా? మీరన్నది నిజమే, ఒప్పుకుంటాన్నా. గిప్పుడు అడగాలని పిత్తాంది నా కోటేయమని. మీరోట్లేయండ్రి. చలో బార్ యాళ్ళలో నేను మారుతా. జర ఆలోచన చేసి మాట రాజన్నో. సిల్క్ బార్ జోలికి పోవద్దు, మన ఇజ్జత్ గంగల కలుస్తుంది. ఇన్నేండ్లు గంగల్నే మునిగొచ్చినయ్యా, కొత్తగా పోయేదేం లేదు. నేను గెలిచినాక ఈ ఈర్లపల్లిలా అర్ధరాత్రి కొడుకు కోసం లాంతరు పట్టుకుని బారు చుట్టూ తిరిగే తల్లులుండరిగా, మొగని కోసం ఆకిట్లో కండ్ల నీళ్లతో ఎదురు చూసే ఆడబిడ్డలు ఉండరు. నిజంగానే మారుతారన్నా? అది మీ చేతుల్నే ఉన్నది. మీరు రాజా నన్ను గెలిపియుర్రి, పని కాకుంటే నా గల్ల పట్టుకొని అడుగురి. సూరిగాడన్న ఒక్క మాట ఆడోళ్ళకి బలంగా ఎక్కింది. వీర్లపల్లి సర్పంచ్ ఎలక్షన్లల్లా చెవిపోపు గుర్తుపై నిల్చున్న తూర్పుగుట్ట రాజన్న తన ప్రత్యర్థి అయిన తూర్పుగుట్ట చిన్ననంబయ్య ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అదే విధంగా 10వ వార్డు సభ్యునిగా గెలిచిన అల్లం ధరణి మిగిలిన వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు.
ఆడోళ్ళకు రాజన్న మీద ఉన్న గౌరవం, సూర్యగాని మీద ఉన్న నమ్మకం మమ్మల్ని గెలిపించింది. మొదటిసారి మంది వెనకకు తగ్గింది. వీర్లపల్లి కథ మారింది. పైనవాడ కిందివాడ అనే తేడాలిగా బారుకు లేవు. ఎందుకంటే ఇప్పటి సంధి మన ఈర్లపల్లిలో. అమ్మ తోడు సూరిగా పెట్టి పుట్టావురా నా కొడక్క. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఇగో కడుపులు ఎంత పడే మళ్ళీ కాలం అవుతుందో ఏమో. ఈ జిట్టు చుక్కిందే ఇంతగానం పెట్టిండ్రు. ఇంతడానికి గింతుంటదానే. ఇక్కడేం చేస్తున్నావురా? ఉచ్చపోయినకి వచ్చిండ్రా. ఇది ఉచ్చనారా? లోపల పారా నడువే. పెళ్ళిళ్ళనే అందరు దాగిపన్నారు కదరా లేవకుండా. మళ్ళీ లేవలు అన్నా వారు వందైంది. సొత్త అంటే మనూరు లెక్క లేరు కానీ అన్నా చాలా మంది ఉన్నట్టున్నారు. మీ పిల్లలకి సరిపోదు.
ధనుడు పిచ్చి గిట్ల పట్టిందారా చూడు నెత్తిట్లా కారుతాందో భయమేంద్ర సూరి నీకు నా గురించి మొత్తం తెలుసు ఒక్కడి తప్ప నెల దాన్ని ప్రేమించిన సంగతి నీకు తెలిస్తే ఎక్కడ నా లెక్కనే దాన్ని నా కోసం లెత్తమేమని భయమేంద్రా ఇది తెలిసినప్పుడు
తండ్రిగాడు నా దగ్గర ఒక సంగతి దాచిపెట్టిండని ఎంత బాధపడుంటావు. క్షమించరా. ఒక్కసారి తిరిగినా బాధ్యత నీతో కలిసి మందు తాగాలనుందిరా. అన్న లేచిన ఈ పోస్టర్లు తప్ప ఎసొంటి ఆయుధం కానీ ఆధారాలు కానీ దొరకలేదు. ఏమన్నా ఉంటే ఇక పోరగాళ్ళే చెప్పాలి. ఇక మరి అడుగుండి రాళ్ళనే ఊరికి ఉత్సవపిచ్చి సంసారి పక్క లెక్క బార్లు అంటే ఊరేం కావాలి. వాళ్ళు నిజంగానే పోస్టర్లు వేసి చంపే అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఇట్లా ఎంబడిపడి చంపుడు ఎన్నడైనా చూసినామా? అది కూడా నిజమేరా. ఒకసారి కొంచెం ఆలోచన చేయండి అన్న. మేమేం చేస్తాం కాదన్న, బొగ్గు తగ్గుతాం, తాగు తెగులు చంపేస్తారా? నువ్వు చెప్పింది నిజమేరా ధరణి. అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఎంబడబడి ఎందుకు చంపుతారు? సరే, అది పక్కన పెట్టు. ఈ దెబ్బేంద్ర నెత్తి మీద అన్నా సైకిల్ మీకు కింద పడ్డాడనా? అరే తమ్మో, చక్కగా చెప్పు. సీసా తలకాయ కేసి కొట్టుకున్నానా? ఇది రాత్రి ఇంతలక ఈడు వాళ్ళకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసిండో ఏం యాదికున్నది. తాగి మర్చిపోవడు తప్పు కాదు, తప్పు చేసి మర్చిపోవడు తప్పు. తాగి పోలీసు వాళ్ళని కొట్టిండు, బార్ను వాళ్ళకు కొట్టిండు, మందిళ్ళలో పోయి లొల్లి చేసిండు. సరే గీ అన్ని చిల్లర పనులు ఇడిచేద్దాం. కానీ ఇప్పుడు అన్నలు పోస్టర్లు వేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఏమైంది? 4 పానాలు, వాడదాని జీవితం. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తు ఈడు చేయబట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. ఇప్పుడు కూడా పవ్వలు పట్టుకొచ్చిండు. నేను పుట్టి పెరిగిన ఊర్లో మందు తాగకుండా రాత్రుల తిరగలేనా?
ధరణి ఏమైందిరా? క్రికెట్లో గెలిచినావు, భారీ వాళ్ళ కొట్టినావు, రాజన్న గెలిపించినావు, దానికి చెప్పేస్తాడా? నేను అమ్మిని అయ్యా రాడా బయటికి. రాసి పెట్టుకో, ఇవాళ నీ మగోని సావు సావు. నా మొగడూర్లో లేడు, రేపు పొద్దుటకి దిగుతాడు. అది రాని నా కొడుకుని రాగానేసి పలుపుతా. అరే, క్రికెట్లో గెలిపించింది నువ్వు, బార్ల సాయిగాన్ని కొట్టింది నువ్వు, ఉప సర్పంచ్గా గెలిచింది నువ్వే. ఇవన్నీ చేసింది నువ్వైతే మరి నీ దోస్తుగాళ్ళని ఎందుకు చంపిండ్రా? వెన్నెల కోసం. వెన్నెల కోసం సూర్యుని చంపిండు. దాని మీద మోజు. ఎంత మోజంటే ఆకడ్డం వచ్చిందని చెట్టుని తగలబెట్టిందా. దానికి ఎన్ని రంగుల చీరలున్నాయో నా మొగనికి తెలుసు. ఏ కిటికీలకెళ్ళి దాన్ని చూసుకుంటా నా ఒంటి మీద చెయ్యేసేటోడు. ఎంత మదపిచ్చంటే అది బయటుంటే కుక్క లెక్క దాని వాసన చూసేటోడురా. నీ దోస్తుల్ని చంపితే నీ కచ్చటంత కోపం నా మొగనికి నచ్చిన ఆడది పక్కెక్కకపోతస్తదిరా. అసలు ఆ రోజు సూరిగాడిని తన చేతులతో ఒక్క వెట్టుకే చంపిండు. అనుమానం రావద్దని మిగిలినోళ్ళని సంబురానికి చంపిండు. ఒకప్పుడు పద్మమొగన్ని చంపింది ఈడే. అసొంటి నంబితోని పెట్టుకుంటాన్నావు. ఇప్పుడు నీ పగ కన్నా అన్నం పుణ్యమేరుగని దాని బతుకు ముఖ్యం రా. చేతనైతే వెన్నెల్ని పద్మలెక్క కాకుండా చూడు. దాచి పెడతావో ఊరే దాటిస్తావో నీ తాకత్. ఆ తర్వాత వచ్చి కత్తివట్టు, నువ్వు సంపినా సచ్చినా మొగోనివని ఒప్పుకుంటా. కానీ ఏం చేసినా రేపది ముండ మోసే లోపల్ని సూర్య మనసులో ఏం కాదు.
ఒక్క పెట్టాను చిమ్మలేకపోయా. రాత్రిలో ఇంటికి వచ్చినట్టును నా పెన్లని చెప్పింది. అది చెప్పినట్టు దాన్ని ఊరు దాటియాలని ఆలోచన ఉన్నట్టే గిన్నె దిశాయి. అరే తమ్మా, దాన్ని ఏ అర్ధరాత్రైనా ఎత్తుకపోతా. దాని ఒంటి మీద నాది తప్ప ఇంకొకని చేయబడది. అర్థమైందా? ఏంద్రా బండి తీసుకుని వెనల్ ఇంటికి రండిరా. వచ్చినవరా ఇడికి? దీని ముండంజానికి వచ్చినవా? నా దోస్తు అని నోర్ము ఎండ్రలండి కొడకల్లారా. ఏందిరా జాతి? 10 దినాల సంధి మేం బతుకున్నామా సచ్చిన్నామా అని ఇంటి ముఖాన్ని చూసినాడు ఒక్కళ్ళాడు. మాటలు జర చక్కగా రాని రణము. అడిగేది మన కులపోళ్ళ ఇజ్జత్ కోసమే. దాని బతుకు తవ్వ దొరుకుతా అంటే అడ్డుపడే కులం నాకు అక్కర్లే. కట్టుకున్న దానికి కన్నోళ్ళకి లేని నొప్పి నీకెందుకురా? రే ధరణి, నువ్వు తీసుకుపోరా. నువ్వేం చేసినావో నీకు తెలుస్తలేదే. నీ సాయం అని సావుకొచ్చింది బిడ్డా. ఈ దసరాకు కుక్కని తలకాయను మేకని నరికినట్టు నరుకుతా. తప్పించుకునేందుకాడు రాముడు కాదు, అది సీత కాదు, నేను మాత్రం రావణుణ్ణే. అర్థమైందా? ఒక్క వీటికి అంతలా ఎగిరిపోద్దురా. కానీ అని చంపితే మన ఎంబడి పడ్డలు దొరకరు. అట్లనే ఆడంతలుగా బయటపడాడు. మనం పెట్టే పొగకు ఊపిరాడికి ఆడే బయటికి రావాలి. సందు చూసి కొడదాం. మనం ఎంబడి పట్టాలంతా గుంటు కొత్తగా లేపేద్దాం. టీచర్, ఇంకెన్ని రోజులే ఇట్లా? పిల్లలు రోజు అడుగుతాండ్రు టీచర్ ఎప్పుడు వస్తుందని, అందుకే తీసుకొచ్చిన. అవును వెన్నెల టీచర్, మటన్ కూడా తెచ్చిన టీచర్.
ఇదేనా బయటకు వచ్చాడు చూస్తా అంటే గా ముచ్చటేం కానట్టుంది. ఏయ్ సైదా, ఏయ్ గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నిన్నేం చేస్తాడు? అయినా నీకు పెళ్ళి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు, అదే ముండలేకున్నావనుకో. ఏ పద్మ చెప్పేదానికి సరైన పెళ్ళం జరిగత్తే మొలదారం కింద గుడలు రాలుతాయి. ఎట్లయితే అట్లే చూసుకుందాం. ఎవరిని అడిగి తాలి కట్టినావరా? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాలి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దాని లెక్క చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని? నేనేమన్నా అంగట్లో బొమ్మనా? ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగ ఓపిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు వెన్నెల. చిన్నప్పటి నుంచి నేను చాలా నిండుగా చూసిన. నేను వచ్చేసరికి నీ గాజులు వలగొట్టి నీ బొట్టు సరిపెత్తంటే చూసిన అతను గాలే. ఇడిచిపెడితే
నీ నవ్వును కూడా సరిపెత్తారేమని భయం అయిందే, అందుకే తాలిగట్టినా. నేను అడగకుండా కట్టు తప్పే, కానీ ఆ టైంలో ఏం చేయాలో తెలవాలి. క్షమించు. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద సెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మంటారు. అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్ళేని ఆడదాన్ని పెట్టనియరు. కానీ నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తకట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే. ఆణ్ణి మొగుళ్ళెక్క కాకపోయినా కనీసం చిన్నప్పుడు. ఏంటి రయ్యి, ఈ కట్టులు కట్టర్లతో మీకెందుర పని? మిమ్మల్ని అగా అడుగుతా అంటే వాడు సప్పుడు చేయడు. దోస్తుగాళ్ళని చంపిన వాళ్ళని చంపేతందుకు జమ చేసినాం. ముండ్లని చూస్తేనే దడుచుకున్నటోనివి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా. ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడికి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తర్రా. పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మా. ధరణున్నాడారా? ఉన్నాడు బాబాయ్. రాండ్రి. ధరణి, ఇంజమాం వాళ్ళ నాయన వచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పుడు ఎందుకే, మేము వస్తాం కదా. ఆడున్నప్పుడు అంటే వచ్చేటోళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్ళికైతే రాండ్రి. సరే అక్క. అరే పెళ్ళైతే జోర్దార్గా చేద్దాం రా. నేను రాజకీయం కోసం తప్పులు చేసిన, కానీ పాపాలు చేయలే. ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం. అసుంటిది దానికోసం జనం పానాలు తీసుడేంద్రా. ఆడదాని జోలికోయి 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క సాగు చచ్చిండు. పురాణాలను మించిన బతుకులా మనయి. నిన్ను గాని పెద్ద తప్పు చేసిన.
అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ఓరి వారి, ఎవరా పిల్ల? ఆ తర్వాత వేరే పోరగాని లవ్ చేసింది, పెండ్లి కూడా అయిపోయిందా? ఇక నాదాన్వైతవని పదొద్దుల్దాక చూసిన నడిమిట్లా నా బద్దరని గడొచ్చి గదే పుస్తే మళ్ళా కట్టాడు. చెత్త నా కొడుకు. నీ మెడలు ఎవ్వడు పుస్తే కడితే అన్ని చంపుతారని తెలిసి సుతా నీకు పుస్తే కట్టిండ ఆ ధరణిగాడు నా నుంచి కాపాడనీకి. కానీ ఒక్క దగ్గర భయం అవుతుంది. ధరణిగానికి నీ మీద నా ప్రేమ. బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. ధరణిగానికి నీ మీదున్న ప్రేమంటే నాకు భయం అవుతుంది. ఆడు సూరిగాని కోసం నిన్ను వదిలేసుకున్నా. తిరిగి తిరిగి మళ్ళా ఆనికాడికి వచ్చినావు చూడు. గంతుక నా ధరణిగానికి నీ మీదున్న ప్రేమ నా 12 ఏళ్ల కామం కంటే గొప్పదేమోనని భయం అవుతుంది. అందుకే ధరణిగాన్ని ఎలా సంపేస్తాను. ఇగో నీకు లేని రంగు చీర. ధరణిగాని 11 నాడు ఇది కట్టుకొని తయారయ్యుంటావు. నీ పక్క నాది.
ఈ దసరా నెరుడు లెక్కుండది. జమ్మి పెట్టి చెప్తా అన్నా, ఎట్లయితే గట్లా చూసుకుందాం.
నారాయణ ఇంటికి కాన్పు చేయబోయిందిరా. ఆడిపిల్ల పుట్టింది నీకు. మంచిగున్నావు బిడ్డ. నువ్వెందుకైడా? తాగి తాగి నా మొగుడు చచ్చిపోయిండు. గల్లా పట్టుకుని అడుగుమన్న సూర్యగాని మాట అంతూనే వాయే. ఆ దేవుడు నాకింత అంతం ఇచ్చినా మంచిగుండేది. నా బిడ్డల కోసం వ్యభిచారం చేసుకుని బతికేదాన్ని. అయినా ఈ ఊళ్ళో ఎంతమంది ఆడవాళ్ళ ముఖాల్లో నవ్వుందరా. మా బతుకులు ఇంతేగా. ఊరు మారిందనుకున్నా, కానీ లేదని అర్థమైంది. ఎవడింట్లోనన్నా తాగి సావనడుంటే ఆడు మాత్రమే అది చార్పాలే. అట్లా కాదని ఇంకెవడనత్తే ఏర్లపల్లిలో ఆడోళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయంటే మగ పుట్టుక తక్కువ అనుకున్నా. ఆడోళ్ళందరూ ముండలైతారని తెలియదన్నా. చిక్కుండాలే మనకు.